ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్ ఇప్పటికే నల్గొండ జిల్లాకి మీ జిల్లాకి 2 మంత్రి పదవులు ఉన్నాయి. మూడోది కూడా కావాలి అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నల్గొండ జిల్లా నుంచే కాంగ్రెస్లో ముసలం పుట్టింది అనుకోవచ్చా? ఇంతకుముందు మీరు కోమటిరెడ్డి గారు ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు చేసుకునేవాళ్ళు. ఈ మధ్య మీరేంటో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అని సైలెంట్గా చూస్తూ ఉన్నారా? వాస్తవానికి కొంచెం మీడియా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడైనా కోతి చేస్తలేనమ్మా వాళ్ళిద్దరికి కూడా. గతంలో కూడా వాళ్ళు నాపైన ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు చేసినా, గతంలో 10 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్న కాలంలో నేనైనా రియాక్ట్ కాలేదు, నేనే వాళ్ళకి ఆన్సర్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మాట మీద నిలబడే లక్షణం లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడే విమర్శ చేస్తారు, ఇప్పుడే పొగుడుతారు ఎవరినైనా. గతంలో కేసీఆర్ గారి గురించి మాట్లాడినా అట్లే ఉండేది. ఎందుకంటే మీరు ఒక్కసారి వాళ్ళ రికార్డ్స్ తీస్తే ఇదే కాళేశ్వరం గురించి వెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చాలా గొప్పగా పోయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ దాని మీద విమర్శలు చేస్తారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గురించి వెళ్ళి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కూడా అనే మాట్లాడినారు. 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు, అది సప్లై చేసి తెచ్చినాడు, ఇది చేసినాడు, అసలు ఆయన నాయకత్వంలో మేము పని చేస్తామా అని ఇద్దరు నెలదంలో ఒకరికొకరు పోటీపడి మాట్లాడినారు. మళ్ళీ వాళ్ళు వెంకటరెడ్డి ఏమో రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని నేను పూజలు చేసినా అని చెప్పినాడు. మనం చూసినాం. అట్లా అంటాడా మీడియా ముందు? మళ్ళీ వెంటనే పక్కకు వేసేసి ఇవి తొందరగా మీకు వెళ్ళరా ముఖ్యమంత్రి అంటాడు. అది అందరికీ తెలుసు. నల్గొండలో మీరు ఏ రిపోర్ట్ అడిగినా మీకు కూడా తెలిసి ఉంటుంది ఆయన మాట్లాడేది. ఇట్లా ఉంటాయి వాళ్ళవి. సో కాబట్టి పెద్ద నాకు ఉప్పు నిప్పు అనేది ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏదో చెత్తమాటలు మాట్లాడుతుంటారు, నేను నవ్వుకొని పోతాను కుప్పిగంతులు అని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాంతో ఏదో జరుగుద్ది అనే భ్రమలు మాకేం లేవు. ఈయన ఏదో పెద్ద రాజగోపాల్ రెడ్డి ఏదో తిరుగుబాటు చేసి ముసలం ముట్టించి ఆ గవర్నమెంట్ పడగొడతాడని మేము అనుకోవడం లేదు. ఏదో టెంపరీగా మంత్రి పదవి కొరకు అంటే కొన్నిసార్లు వీళ్ళు ఎట్లుంటారంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు ప్రతిపక్షానికి అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటుంటారు. వాళ్ళకి అదొక లక్షణం ఉంటుంది. ఒక మాట చెప్పండి, మా జిల్లాలో వీళ్ళని ఏమనుకుంటారంటే ఈ నాటకాలలో, సినిమాలలో, భాగవతాలలో సీరియస్గా కథ నడుస్తున్నప్పుడు కొంచెం ప్రజలకి రిలీఫ్ ఇవ్వడం కొరకు ఆటవిడుపుగా మధ్యలో బాఫూన్లని, జోకర్లని వస్తుంటారు కదా. వీళ్ళవి కూడా గట్లాంటి పాత్రలు అనుకుంటారు మా జిల్లాలో. వీళ్ళని అంతమించి సీరియస్గా చూడడం లేదు ఇప్పుడు మా ప్రజలుగా. ఎందుకంటే వీళ్ళ గతం, వీళ్ళ చరిత్ర, వీళ్ళు మాట్లాడింది, మాట మార్చింది, ఇవన్నీ కూడా చూసినారు. లేకపోతే ఎంత దిగజారి ముఖ్యమంత్రిగా అసలు ఎవరు పోయినా ఈ 3 ఏళ్లలో, ఈ 2 ఏళ్లలో అడే ముఖ్యమంత్రిరా అని చెప్పి మాట్లాడతాడని ప్రతి ఒక్కరు చెప్పారు. ఆ మధ్యన అయితే వార్తలు వచ్చినాయి, మనం అందరం కూడా చూసినాం. వెంకరెడ్డి ఉత్తమ్ మాట్లాడుకున్నది ట్యాబ్ చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈయన చాలా చోటు చెప్పుకున్నాడు అని చెప్పి రాసిండ్రు. ఫోనే బంద్ చేసిండు 1 నెల రోజులుగా వెంకరెడ్డి అని కూడా చెప్పారు. ఇప్పుడు ఫోన్ తీసేసి డబ్బా ఫోన్ వాడుతున్నాడు అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఫోన్ బంద్ పెడుతున్నాడు, ఎప్పుడు చూసినా ఫోన్ ఆన్ ఉండటం లేదు అని నల్గొండ రిపోర్టర్ని ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుపుకుంటూ మొన్న ఏదో ఆయన క్యాంప్ ఆఫీసు గృహప్రవేశం చేసిన అని చెప్పి దాంట్లో ఈయన ఏదో ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే 2 సార్లు కలవలేదట మొదలు. ఆ తర్వాత ఫోన్ వస్తుంటే అదే ముఖ్యమంత్రి ఫోన్ చేస్తుండే అవుర్రా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నేను ఇక్కడ హోమం చేసిన. చిల్లరంటే చూసేవాళ్ళకి కూడా ఎంత అసహ్యం వేసిందంటే, గృహప్రవేశం చేసినావు, అయ్యగారులో వచ్చారు, ఇది మాత్రం చదివి పోయినారు. దానికి గంత బ్లఫ్ చేయడం అంటే ఇక వీళ్ళ క్యారెక్టర్ని ఏమనుకుంటారు ప్రజలు. సో నాన్ సీరియస్ అయిపోయారు వీళ్ళు పాపం ఈ మధ్యకాలంలో, ప్రత్యేకించి ఇద్దరు కూడా అన్నమాట. ఆయన పోవడం, ఆయన తెగడం, అన్ని రకరకాలు. మళ్ళీ 2 రోజులు మీరే చూడండి, మళ్ళీ మాట మార్చి ఇంకోటి మాట్లాడతాడు ఏ రాజగోపాల్ రెడ్డి కూడా. కాబట్టి పెద్దగా వీళ్ళను నమ్మడం కానీ, వీళ్ళు ఏదో అద్భుతాలు చేస్తారని అనుకోవడం కానీ మేమేం అనుకోవడం లేదు. ఇక మేము ఇప్పుడులాగంటే నాకు ఎన్నట్టు అలవాటు, నా అంత లేని ఎప్పుడు విమర్శలు చేసే అలవాటు లేదు. వ్యక్తిగత విమర్శలు నాకు అసలే అలవాటు లేదు జీవితంలో. పాలసీల మీద చేస్తా, వాళ్ళ వైఫల్యాల మీద చేస్తా. తప్పకుండా జిల్లాలో వాళ్ళు ఫెయిల్ అవుతున్న విషయాన్ని నేను జిల్లా పోయినప్పుడల్లా చెప్తున్నాను. నేను అనేక రంగాల్లో విఫలమవుతున్నారు జిల్లా నడపడంలో అని చెప్పి, అక్కడేం కాంప్రమైజ్ లేదు.